ప్రియ మిత్రులారా, భక్త బాంధవులారా, మనం ఇప్పుడు అతి ముఖ్యమైన తర్వాత శ్లోకమైన 70వ శ్లోకాన్ని గురించి ప్రవేశిద్దాం. దాని గురించి చెప్పుకుందాం. ఇప్పటిదాకా మీకు నిత్యపారాయణ శ్లోకాలని 1వ శ్లోకం, 29వ శ్లోకం, 35వ శ్లోకం, 41వ శ్లోకం నిత్యపారాయణ శ్లోకాలు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాటిల్లో ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేసుకున్నాం. 69 అండ్ 70. భగవంతుడా, నా తాలూకు భక్తిని ఈ నాస్తికులు అందరితో మనకి ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటుంది కదండి, రకరకాల మనుషులు ఉంటాయి. ఇప్పుడు మనిషి సోషల్ బీయింగ్. 10 మందితో మనం తిరుగుతాం, 10 మందితో కలుస్తాం, అందులో రకరకాల మనుషులు ఉంటారు. అయితే నాకు దొరికిన అతి అపురూపంగా దొరికిన పూర్వజన్మ సుకృతం వల్ల కొద్దిగా ఎన్నో దుర్గుణాలు ఉన్నప్పటికీ ఆ భక్తి అన్నది నాకు లభించింది. దాన్ని ఈ పాదపద్మాలనే గోశాలలో జాగ్రత్తగా సంరక్షించు తండ్రి అని ముందు శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు 70వ శ్లోకంలో ఏంటంటే, నాకు ఈ విధంగా దొరికిన ఈ భక్తి ఉంది సుమా, ఆ భక్తి మూలాన నువ్వెప్పుడూ నా హృదయంలో ఉన్నావు కాబట్టి నాకు నిన్ను పూజించడం చాలా సులభం అని చెప్తున్నారు అన్నమాట. ముందు శ్లోకాన్ని చదువుకుందాం. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. దీని అర్థం ఏంటంటే, ప్రసన్నమూర్తి అంటే నిర్మలమైన ఆకారం కలవాడును అని అంటే అనుగ్రహంతో కూడిన మూర్తి కలవాడును. అగణిత ఫలదాయక, అగణితం అంటే గణించలేనంత, లెక్కించశక్యం కానంత ఫలదాయక, ఫలాల్ని ఇస్తట. ప్రభువు అంటే సర్వసమర్థుడు. జగత్తధిక అంటే లోకల్లో అందరికంటే ఎక్కువైన వాడండి. రాజశేఖర, లాస్ట్ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, చంద్రుణ్ణి శిరోభూషణంగా కల శివుడు మే అంటే నా యొక్క, హృది అంటే హృదయంలో, అస్థి ఉన్నాడు, కలడు. అరహసి బహిరంగంలోనూ అంటే రహస్యం కాని చోట, అంటే 10 మంది ఉన్న చోట. రహసి ఏకాంతమునందు. స్వతంత్ర బుద్ధ్యా స్వేచ్ఛతో కూడిన బుద్ధితో అంటే ఇచ్ఛానుసారంగా వరివసితం ఎలాగైనా సేవించడానికి సులభమైన వాడు భవతి అవుతున్నాడు. ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన బాసే ఉన్నాడు అనుకోండి, లేకపోతే మన కంపెనీ ఎండిఓ ఎవరో ఒక కొంచెం పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళని మనం కలవాలి అనుకోండి, అదంతా ఈజీవా చెప్పండి? ఒక పట్టాన వాళ్ళు అపాయింట్మెంట్లు దొరకవు. ఎంత ఇన్ఫ్లుయెన్స్లు అయినా మినిస్టర్ని కలవాలన్నా, లేకపోతే ఆ టాప్ అధికారులు కలవాలన్నా చాలా రికమెండేషన్స్ కావాలి. అన్నీ దొరికినా సరే పైన వెయిట్ చేయాలి, వాళ్ళ సెక్రటరీలకి లంచాలు ఇచ్చుకోవాలి. అన్నీ అయిన తర్వాత ఆ అపాయింట్మెంట్లు దొరికినా కూడా వాళ్ళు బిజీ లేకపోయినా కూడా యాజ్ ఇఫ్ దే ఆర్ బిజీ అన్నట్టుగా యాక్ట్ చేస్తారు. మనకు అంత సులభం కాదండి. వాళ్ళ దర్శన భాగ్యమే మనకి కష్టం, ప్లస్ వాళ్ళతో ఏమైనా పని ఉంటే జరగడం ఇంకా కష్టం. సో వాళ్ళ చూపు మన మీద పడ్డం అంటే ఇది చాలా కష్టపడవలసి వస్తుంది. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక అల్పులైన ఈ మనలాంటి అధికారుల ప్రాపకం కోసమే మనం ఎంత కష్టపడుతున్నాము. కానీ శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు, పరమశివుడు మాత్రం చాలా ప్రసన్నమూర్తి అండి. భక్తుల్ని దయతో అనుగ్రహించడానికి అతను ఆల్వేస్ రెడీగా ఉంటాడు. మన అపాయింట్మెంట్ గురించి పడికాపులు పడక్కర్లేదు. అంటే లెక్క అగణిత అంటే కౌంట్ చేయలేనన్ని మనకి ఫలాల్ని ఇస్తాట. కోరేవారికి ఏవైనా కోరికలు ఉంటే అవన్నీ అనుగ్రహిస్తాటండి. కల్పవృక్షం అన్నమాట. ఈశ్వరుడు ప్రభు అండి. అతడు చేద్దామనుకున్న పని చెయ్యాలి అంటే దానికి కావలసిన స్వాతంత్రం, సామర్థ్యం అన్నీ ఉన్నాయండి అతనికి.
ఈ జగత్తులన్నిటినీ మించిపోయిన జ్ఞాన రూపంలో ప్రకాశిస్తాడండి. అతడు రాజశేఖరుడు, చంద్రుడు అనే మహా కిరీటాన్ని తలపై నిలుపుకున్నవాడండి. ఇలాంటి లక్షణాలు గల శివుడు అటువంటి గ్రేట్ మనిషి అతని శంకర్లో హృదయంలో ఉన్నారట. సో అతను ఏం చెప్తున్నారు, ఈశ్వరుడు భక్త సులభుడు కాబట్టి అతని అంతఃకరణం కంటే ఇతరమైన బాహ్య ప్రపంచంలో అంతఃకరణంలో స్వతంత్ర బుద్ధితో నీ ఇష్టం వచ్చినట్టుగా సేవ చేసుకోవడానికి లభ్యం అవుతాడు అని చెప్తున్నారండి. ఇంకా ఏమన్నాడు, రాజశేఖరుడు అంటే అతను సార్వభౌముడండి. సార్వభౌముని వశం చేసుకున్న వాడికి లోకం అంత వశం అయిపోతుంది కదండి. ఇంకేంటి, అందుకు ఈశ్వరుని హృదయంలో నిలుపుకున్న మనకి అతన్ని సేవ చేయడం చాలా సులభం సుమా అని చెప్తున్నారు అన్నమాట. ఇంకోటి ఏమంటున్నారు, ఈశ్వరుడేమో సర్వాంతర్యామి, జగన్నాథ సార్వభౌముడు. ఇటువంటి లక్షణాలు కలిగిన శివదర్శనం వల్ల మనకి ఎంతో సౌకర్యం, సౌలభ్యం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇతడు సర్వాంతర్యం అంటున్నాం కదా, అంటే నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, ఎందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతండెందెందు వెదకి చూచిన అందందే కలడు, దానవాగ్ని వింటే అని ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రికి చెప్తాడు కదా. ఇక్కడున్నాడు అక్కడ లేడు అని ఏమీ మనకి ఆ డౌటే అక్కర్లేదండి. అతడు సర్వాంతర్యామి, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. సో భక్తి నిండుగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ హృదయంలో ఉంటాడండి, పిలవగానే పలుకుతాడు. కాబట్టి నువ్వు ఏకాంతంగా రహస్యంగానూ భజించవచ్చు, జన సమూహాల్లో ఉన్నా సేవించవచ్చు, అరణ్యాల్లో, కొండల్లో, గుహల్లో జపధ్యానాదులు చేయవలసిన అటువంటి పని కూడా లేదండి. అందరినీ కన్న బిడ్డల్లా చూసుకుంటాడండి. అటువంటి సమదృష్టి శంకరుడికి ఉన్నది. కాబట్టి అటువంటి తన హృదయంలో అంతర్గతుడై ఉన్న శివుణ్ణి సేవించి తను తరిస్తానని శంకరులు చెప్తున్నారండి. భగవత్ సాన్నిధ్యాన్ని పొందిన పరిపూర్ణమైన అనుభవం గల శంకరులు మనం కూడా శివుణ్ణి అలా సేవించి తరించవచ్చునని మనకి మార్గనిర్దేశకత్వం చేస్తున్నారండి. అయితే శివుడు ఏంటంటే, పరమశివుడు ఏంటంటే అందరికీ చాలా సులభంగా లభ్యమవుతాడని చెప్తున్నారు కదండి. అందుకు శివుణ్ణి రహస్యంగా కానీ బహిరంగంగా కానీ మనం సేవించవచ్చండి. ఇప్పుడు మహర్షులు ఉన్నారండి, వాళ్ళు అరణ్యాల్లో, కొండ గుహల్లో తపస్సులు చేస్తారు. మహాత్ములు ఏం చేస్తారు, ఆశ్రమాల్లో పూజ, జపం, ధ్యానం చేస్తారు. అటువంటి వారికి ఇచ్చే ఫలితాన్నే శివుడు సామాన్యులమైన మళ్ళాంటి వాళ్ళు ఇళ్లల్లో, గుళ్ళల్లో చేసే పూజ, ధ్యానం మొదలైన వాటికి కూడా ఇస్తాడు. కాబట్టి మనలాంటి వాళ్ళం కొద్ది నిమిషాలు భగవద్ ధ్యానం చేసిన, శివనామస్మరణ చేసిన చాలండి, చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. తండ్రికి బిడ్డలందరూ సమానలే కదండి. బాగా పెద్ద కొడుకు అంటే చాలా ఎక్కువ ఇష్టం, చిన్నవాళ్ళు అంటే తక్కువ ఇష్టం, లేకపోతే మధ్య వాళ్ళంటే అలా ఏమి ఉండదు కదా. అతనికి ఉన్నది ఏముందో అది అందరికీ ఈక్వల్గానే చేస్తాడు. అలాగే భగవంతుడిని నామస్మరణ ఏ విధంగా నువ్వు చేసినా చాలా సులభతరుడండి, పిలవగానే పలుకుతాడు. కాబట్టి మనందరం సదా శివనామస్మరణని ఒక్క 5 నిమిషాలు నియమనిష్టలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, సదా నిరంతరం మన హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. అదే అద్వైతం అండి. ఆ హృదయంలో ఉన్న పరమశివుణ్ణి మనం తెలుసుకుని నిత్యం అతన్ని ధ్యానం చేస్తే చాలండి, సులభంగా ప్రసన్నుడవుతాడు.